దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ బీజేపీ బెదిరింపులకు కేసులకు భయపడదు అన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అక్రమ కేసులతో కాంగ్రెస్ ప్రతిష్టని దెబ్బతీయాలి అనేది బీజేపీ వ్యూహం అన్నారు. ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్, ట్యాంక్ బండ్పై బీజేవైఎం నిరసనలతో రాజకీయం వేడెక్కింది. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్లో సోనియా, రాహుల్ను చేర్చడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముందు భారీ ఆందోళన నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ ఇన్ఛార్జీలు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తుందంటూ నిరసన తెలిపారు. గుజరాత్లో రాహుల్ అడుగుపెట్టి ప్రధాని మోదీని ప్రశ్నించడంతోనే గాంధీ కుటుంబంపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. गुजरात में जहां पर राहुल जी ने कदम रखा उसकी घबराहट सामने आ गई, उससे जो कंपन हुआ वो सामने आया है और उसको लेकर ये मुकदमा दायर किया गया. హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఎక్కడా జరగలేదన్నారు తెలంగాణ మంత్రులు. దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేసిన పేపర్ను, జర్నలిస్టులను కాపాడేందుకు కాంగ్రెస్ చందాలేసుకుని సంస్థను కాపాడిందన్నారు. కులగణన, ఈవీఎంలు, వక్ఫ్ బిల్లులపై ప్రశ్నిస్తున్నందుకు గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎంతో త్యాగాలు చేసి అనేక మంది ప్రధానమంత్రులుగా చేసి అతిపెద్ద కుటుంబంగా పేరుగాంచినటువంటి ఆ కుటుంబాన్ని జైల్లో పెట్టడం కోసం, కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మనమెంత అని చెప్పి ప్రతివాడు భయపడాలనేటువంటి ఆలోచనతో మీరు చేసిన కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదనేటువంటి విషయం ఈ దేశంలో ఉన్న అందరికీ తెలుసు. ఈడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన ధర్నాకు కౌంటర్ గా బీజేవైఎం ఆందోళన చేపట్టింది. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీజేవైఎం నేతలు ధర్నాకు దిగారు. బీజేపీ, ఈడీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన బీజేవైఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హెరాల్డ్ కేసుపై నేషనల్ వైడ్ గా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుంటే బీజేపీతో ఆ పార్టీ అనుబంధ సంఘాలు కూడా కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. పోటాపోటీ నిరసనలు, పరస్పర విమర్శలతో ఈ కేసు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. నేషనల్ హెరాల్డ్ కేసుతో తెలంగాణలో రాజకీయం అట్టుడుకుతోందని చెప్పాలి. రెండు పార్టీలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. మరి రెండు పార్టీల వర్షన్ ఏంటి? బీజేపీ ఏమంటోంది, కాంగ్రెస్ ఏమంటోంది? పూర్తి వివరాలు మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసినటువంటి ఛార్జ్ షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను పెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తూ కాంగ్రెస్ ఈరోజు ఈడీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగిన నేపథ్యంలో పోటాపోటీగా ఇటు బీజేపీ కూడా కాంగ్రెస్ తీరును నిరసిస్తూ కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఇరు వర్గాలు కూడా ఏదైతే కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడైతే భయపడుతుందో అప్పుడు కావాలని కేసులు ముందుకు తీసుకొస్తూ కాంగ్రెస్ను భయపెట్టాలని చూస్తుంది. కానీ స్వాతంత్రం తీసుకొచ్చింది కావచ్చు, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం, వారు ఎప్పుడు కూడా కేసులకు భయపడబోరంటూ కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈడీ కార్యాలయం ఎదురు చేసినటువంటి ధర్నాలో పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా ఈడీ కార్యాలయం ఎదురు చేసినటువంటి ధర్నాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొద్దిమంది చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ఆరోపణలకు దారితీశాయని చెప్పాలి. ముఖ్యంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, బీజేపీ నేతలపై చేసినటువంటి వ్యాఖ్యలపై ఇటు బీజేపీ కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీజేపీ డెఫినెట్గా ఎక్కడా కూడా ఈ ఆందోళన సహించేది లేదు, దొంగే దొంగ అన్నట్లుగా కాంగ్రెస్ తీరు ఉంది. దానికి నిరసనగానే ఈరోజు ఆందోళనకు దిగాం. రేపు కూడా ఏదైతే కిషన్ రెడ్డి కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు డెఫినెట్గా కాంగ్రెస్ నేతలకు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విద్యాసాగర్.